చూచి టనల్స్కి వచ్చాం ఇప్పుడు. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మేము హోచిమిన్ సిటీ దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్ చూడడానికి వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చీచు టనల్స్ అట. సో అది హోచిమిన్ సిటీకి ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ ఉందన్నమాట ఆ ప్లేస్కి వెళ్ళడానికి. అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం, మెకావ్ డెల్టా అని. సో ఆ రెండు ప్లేసెస్ కవర్ చేసుకొని ఈరోజు మళ్ళీ సిటీకి రిటర్న్ అయిపోతాం. ఈ టనల్స్కి వెళ్ళే ముందు మేము షూటింగ్ ఆప్షన్ ఉందంటే ఇక్కడ మనం ఒరిజినల్ ట్రై చేయొచ్చు. చూడండి, బుల్లెట్ లోపల ఫైరింగ్ జరుగుతుంది. మేమైతే AK-47 ట్రై చేస్తున్నాము ఇప్పుడు. చూచి టనల్స్కి వచ్చాం ఇప్పుడు. ఈ చూచి టనల్స్ ఏంటంటే వీళ్ళు యుఎస్తో వార్ జరిగినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, హైడ్ అవ్వడానికి ఈ టనల్స్ యూస్ చేసేవాళ్ళంట. సో అమెరికన్ వార్లో. అండ్ టనల్స్ అంటే చిన్న చిన్నవి కాదు, ఇవి ఆల్మోస్ట్ 120 kilometers స్ట్రెచ్ అయ్యింది. సో అంతంత పెద్ద పెద్ద టనల్స్, చాలా పెద్దది ఇది. ఇది అప్పట్లో 1960s జరిగింది అనుకుంటా వార్ ఇది. ఇదిగోండి, అప్పుడు యూజ్ చేసిన హెలికాప్టర్ ఏదో బంకర్ లాగా ఉంది. చూడండి, చిన్న చిన్న రైఫిల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గన్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కమ్యూనికేషన్ డివైజెస్ లాగా ఉన్నాయి అప్పట్లో యూజ్ చేసి. చూడండి ఎంత పెద్ద మిషన్ గన్ అసలు. అవి క్లస్టర్ లాంచెస్ అంట. ఈ చిన్న చిన్న మిజైల్స్ లాంటివి వీటిలో లోడ్ చేసి ఫైర్ చేస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ టనల్స్లోకి వెళ్తున్నాము. ఫైనల్లీ ఫస్ట్ టనల్కి రీచ్ అయ్యాము. సో ఫస్ట్ టనల్ లోపలికి వెళ్తున్నాము. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవైతే, జస్ట్ మనిషి పట్టే అంత ఉన్నాయి. హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది బావి అంట, టన్నల్లో కూడా బావి ఉంది. వాటర్ ఇప్పటికి కూడా ఉన్నాయి చూడండి. టన్నల్లోనే బావి కూడా ఉందంట. ఈ లోపల లైట్లు పెట్టారు, అసలు నిలబడడానికి కూడా లేదు. మేము ఒంగుని నడుస్తున్నాం మోకాల మీద ఆల్మోస్ట్. ఫైనల్లీ బయటకు వచ్చాం. ఇప్పుడు మేము వెళ్ళిన టనల్ అయితే జస్ట్ వామప్ అంటున్నారు. ముందు ముందు వచ్చాయి, ఇప్పుడున్న వాటికంటే హాఫ్ సైజ్ ఉంటాయంట. చూడాలి మరి అవి ఎలా ఉంటాయో, దాంట్లోకి వెళ్ళగలమో లేదో. ఇందులోకి వెళ్ళాలంట. ఇందాక నేను నీట్గా మెట్లతో నడుచుకుంటూ దిగాం కదా, మామూలు అయితే ఇందులో దూకాలి. Yeah, ready. Okay, action. You failed the tunnel. Okay, so that's the way we cue the whole team. This is just for
కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది, కానీ డెప్త్ మాత్రం సేమ్ 3 మీటర్స్ అంటే లెవెల్ 1 అని అంటున్నారు. అటు వెళ్దాం పదండి. medicinal ఇదిగోండి. for surgery the wartime. ఇట్లా హట్ లాగా చేస్తున్నారు ఒక దగ్గర, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారంట. So back in day, no rooftop. ఇదిగోండి అప్పట్లో ఎలా క్యారీ చేసేవాళ్ళు. ఇదిగోండి 3rd టన్నల్లోకి వెళ్తున్నాము. ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 3 మీటర్స్ లోపలికి, సెకండ్ లెవెల్ వచ్చేసి 6 మీటర్స్ లోపలికి ఉంటుందంట. చూద్దాం మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం. వెళ్ళే కొద్దీ బాగా కిందికి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. చూడండి ఎలా ఉందో. ఇక్కడ మీటింగ్స్ అవి జరుగుతుంటాయి. చాలా పెద్దగా ఉంది ఇదైతే. ఆల్రెడీ వాళ్ళు మినియేచర్స్ లాగా పెట్టున్నారు, మీటింగ్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది. బ్యాట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, గబ్బిలాలు. యాప్ లాగా ఉంది చూసారా. టనల్స్లోకి ఫారినర్స్ వచ్చినప్పుడు తెలియకుండా అందులో పడిపోవడానికని ట్రాప్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ. సెకండ్ లెవెల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. 6 మీటర్స్ లోపలికి ఉంటుందంట, చూడాలి. హైట్ కూడా తక్కువ ఉంటుందని చెప్పారు. లెట్ us see. ఇది ఆల్మోస్ట్ 45 మీటర్స్ ఉంటుందంట. కొంచెం సఫికేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో. అమ్మా అమ్మా ఫైనల్లీ బయటకు వచ్చావు. అమ్మా చచ్చిపోతాం అనుకున్నా నేనైతే. బాబోయ్ మామూలుగా లేదు అసలు. 2-3 నిమిషాలకే చచ్చిపోయా. ఆల్మోస్ట్ మోకాల మీద నిలబడి రావాల్సి వచ్చింది. చాలా కష్టం అండి, రావడమే కష్టంగా ఉంది. యుద్ధాలు ఎలా చేశారో మరి దేవుళ్ళు ఇల్లు. టైర్స్, యుఎస్ వెహికల్ టైర్స్ నుంచి అవి కట్ చేసి వీళ్ళు ఇక్కడ ఇవన్నీ తయారు చేసేవాళ్ళంట. అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాడు. వీళ్ళు చెప్పులు ఇలా వేసుకుని ఇవి వాడడం స్టార్ట్ చేసినప్పుడు యుఎస్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళంట. అందుకని వాళ్ళు ఇలా రివర్స్లో వేసుకోవడం స్టార్ట్ చేశారంట. సో రివర్స్లో వేసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్కి యుఎస్ ఆర్మీ రివర్స్లో వెళ్ళి వాళ్ళని పట్టుకోకుండా ఉంటారని అలా చేసేవాళ్ళంట. వాళ్ళు వెపన్స్ తయారు చేసే ప్లేస్ అంట ఇది. ఇదిగోండి ఇవన్నీ ల్యాండ్ మైన్స్ లాగా ఉన్నాయి. So I'm gonna turning around like this one. The U.S. soldier from the I'm gonna turning around like this one. He's straight forward to here. They step on the trap. The man's by right here gonna hit straight forward. When they get hurt, they try to pull the leg up on the metal right here. The second part is right here, flexible. చుచి టనల్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మెకో డెల్టాకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మెకో డెల్టాకి వెళ్తున్నాము. సో ఇదేంటంటే ఈ మెకో అనేది ఒక రివర్. సో మన గోదావరిలో ఉంటుంది కదా, ఇట్లా 2 పాయలుగా డివైడ్ అయినప్పుడు మనం ఆ మధ్యలో ప్లేస్ని కోనసీమ అని ఎలా అంటాము, ఇక్కడ కూడా మెకో డెల్టా అనే ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఒక బోట్లో వెళ్తున్నాం. ఒక ఐలాండ్కి వెళ్తామంట. అక్కడే లంచ్ చేసుకొని ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. అందరూ చిన్న చిన్న బోట్స్లో వెళ్తున్నారు అక్కడికి.
ఈ మెకౌ డెల్టాలో కోకోనట్ క్యాండీ బాగా ఫేమస్ అంట. మొత్తం చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ మొత్తం కోకోనట్తో తయారు చేస్తున్నాడు. ఈ క్యాండీస్ అన్నీ ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ కొబ్బరి బొండాలన్నీ తెచ్చి కొబ్బరి అంతా తీస్తున్నారు లోపల నుంచి. నెక్స్ట్ వాటిని ఇలాగా ఈ మిషన్ కింద పెట్టి ప్రెస్ చేస్తే పాలు మొత్తం బయటకు వస్తాయంట, కొబ్బరి పాలు. దాని తర్వాత ఇది కొంచెం రైస్ గంజి అనుకుంటా, రైస్ మాల్ట్ అన్నారు. అది కొబ్బరి పాలు రెండు కలిపి వేడి చేస్తున్నారు కింద. సో అది చిక్కగా అయిపోతుంది అనమాట, పలుచగా ఉంది కాస్త. దాని తర్వాత దాంట్లోకి గ్రౌండ్ నట్స్ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పల్లీల పొడి అంతా యాడ్ చేసి ఇట్లా మౌల్డ్స్లో పెడుతున్నారు. ఈ మౌల్డ్స్లో పెట్టినవి మొత్తం ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ క్యూబ్స్ కింద అవి ప్యాక్ చేసుకొని అవి మొత్తం పెద్ద బాక్సెస్ కింద ఇక్కడ మిషన్లో పెట్టి ప్యాక్ చేస్తున్నారు. ఒకటి పెట్టి గట్ నుంచి బాక్సెస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ బీ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. బేసికలీ ఇది ఏంటంటే ఈ డెల్టాలో ఉన్న చెట్లకి పాలినేషన్ కోసం బీస్ కావాలి కదా, అందుకని స్పెసిఫిక్గా హనీ కోసం అయితే కాదని చెప్పారు. ఆ పాలినేషన్ కోసం బీస్ కావాలి, హనీ బీస్ కావాలని, దానికోసం ఇక్కడ ఇవి అరేంజ్ చేశారు. ఆ బోట్ రైడ్ చేయడానికే వెళ్తున్నాం మేము. ఓకే. ఫైనల్లీ మెకౌ డెల్టా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ హోచిమిన్ సిటీకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 hours టైం పడుతుంది.